ఒక చిన్న పిల్లాడు ఏకాంతంగా ఆడవాళ్ళతో దగ్గరకొచ్చి మాట్లాడుతుంటాడు కదా! తెలియక వానికేం తెలీదు కదా! కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంటాడు తెలియక. మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు పెళ్లి కానోళ్ళు ఎక్కువ పెళ్లి కాని పెద్ద ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, తప్పకుండా గర్ల్ ఫ్రెండ్ ఉందారా? లవర్ ఉందా? ఆంటీ నచ్చిందా? అంటారు. వాళ్ళే కావాలి. ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీ నచ్చిందారా? ఏ శ్రీదేవి నచ్చలేదా? అని ఖచ్చితంగా అంటారు. లవ్, సెక్స్, రొమాన్స్ ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతారు. ఎవరు నచ్చిందని ఇవన్నీ అడుగుతారంట. ఎందుకంటే ఏమో పిల్లని చూస్తే అట్లా వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది. పోరంకి అంత అదృష్టం ఉంటుంది. పురుషునికి అంత అదృష్టం చూసినావా అట్లుంటుంది అదృష్టం. అదే పెద్దోనికి లేదు ఈ అదృష్టం. బహుశా ఇది ఎట్లంటే పెద్దోళ్ళు చిన్న వయసు అమ్మాయిలు ఏం చేస్తారు, ఎవ్వరు లేనప్పుడు అవకాశం దొరికితే ఖచ్చితంగా వాళ్ళని తాకరాని చోట తాకడం, ముద్దు పెట్టుకోవడం చేస్తారు. ఆ పిల్లలకు తెలియదు కదా. అలాంటిది ఇది కూడా చైల్డ్ అబ్యూస్ లాంటిది. కాకపోతే పెద్దవాళ్ళు చేసేది, మగవాళ్ళు చేసేది అందులో నేరం ఉంటుంది కదా. చైల్డ్ అబ్యూస్ అంటే ఆ, అసభ్యంగా ప్రవర్తించడం తప్పేమో, కానీ మగపిల్లల మీద అది తప్పు ఉండదు ఆడవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు రేప్ చేయలేరు, సెక్స్ చేయలేరు కాబట్టి రొమాంటిక్గా అడుగుతూ ఉంటారు. లవ్, ఆంటీ నచ్చిందా, గర్ల్ ఫ్రెండ్ నచ్చిందా, ఆంటీ నచ్చిందారా అని ఇలా అడుగుతూ ఉంటారు. అది పిల్లోడికి అదృష్టం.